దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈరోజు ఒక అంశాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆ అంశం పేరు దేవుని నిబంధన. అనండి అందరూ, దేవుని నిబంధన. నిబంధన అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథము 2 నిబంధనలు కదా. ఒకటి, ఎప్పుడైనా మనము అసలు ఈ పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి, అసలు 2 పుస్తకాలు ఎందుకు ఉండాలి? ప్రపంచంలో ఏ మతానికైనా ఒక పుస్తకమే ఉంటుంది కదా. ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, మొదటి రామాయణము రెండవ రామాయణం అని ఉండదు, పాత రామాయణము కొత్త రామాయణం అని ఉండదు. భగవద్గీత అనుకోండి, కొత్త భగవద్గీత పాత భగవద్గీతలని మనం ఎప్పుడు వినలేదు, చూడలేదు కదా. కానీ ఒక్క బైబిల్ గ్రంథానికి ఎందుకు పాత నిబంధన క్రొత్త నిబంధన అని వ్రాయబడి ఉంది? ఈ బైబిల్ ఎప్పుడైనా మీరు తిరిగేసి బాగా చదివితే ఇందులో 2 నిబంధనలు కనబడతాయి మనకి. ఒకటి ఓల్డ్ టెస్టిమెంటు, రెండవది న్యూ టెస్టిమెంటు. పాత కొత్త నిబంధనలు కలిగిన గ్రంథం ఇది కదా. అయితే ఎందుకు ఇట్లా ఈ 2 నిబంధనలు ప్రస్తావించబడింది? అసలు పాత నిబంధన అంటే ఏమిటి, క్రొత్త నిబంధన అంటే ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా? అవి తెలియకపోతే ఎవరైనా ఒకవేళ అడిగారనుకోండి, అవును ప్రపంచంలో గ్రంథాలన్నీ ఒక పేరు మీదే ఉంటాయి, మరి ఒక్క బైబిల్ గ్రంథమే ఎందుకు సార్ 2 నిబంధనలు, 2 పుస్తకాలు ఎందుకు అని ఒకవేళ ఎవరైనా మీకు అడిగారు అనుకోండి, వాక్యం తెలియలేదనుకోండి, ఏమో సార్ దాని సంగతి నాకు అడగండి సార్ అంటూ పరువు పోతుంది కదా. పరువు పోయి పందిరేసాడు అంటారు చూడు, అట్లా మారిపోద్ది అక్కడ. కాబట్టి ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు చక్కగా రాసుకోవాలి, వాక్యాన్ని నిలబెట్టుకోవాలి, చదువుకోవాలి బాగా. ఎవరైనా అడిగితే సమయోచితమైన సందర్భంలో సమయోచితమైనటువంటి సమాధానం వాళ్ళకి ఇవ్వాలి. రైట్. బైబిల్ గ్రంథము 2 నిబంధనలు కలిగినటువంటి గ్రంథము. ముందు నేను మీకు అడిగాను అసలు నిబంధన అంటే ఏమిటి అని. నిబంధన దీనికి ఇంగ్లీష్లో ఏమంటారు అమ్మా? ప్రామిసా? ఇంకా నిబంధన. నిబంధన అనేది మీరు ఆలోచన చేస్తే ఇద్దరి వ్యక్తుల మధ్య లేక 2 సమాజాల మధ్య లేక 2 పార్టీల మధ్య, ఇరు వర్గాల మధ్య రాసుకున్న ఒక అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఇంగ్లీష్లో అగ్రిమెంట్ అంటారు, తెలుగులో వడంబడిక. ఏమంటారు? వడంబడిక. ఇంకా అది వడంబడిక అనేది నిబంధనకు మరొక పేరు బైబిల్ పద్ధతిలో. కానీ మన పద్ధతిలో చెప్పుకుంటే ఒప్పందము. చెప్పండి, ఇప్పుడు నిబంధన అంటే అర్థం ఏంటి? ఒప్పందం. అసలు 2 నిబంధనలు కలిగిన ఈ బైబిల్ గ్రంథము ఒక్క రోజులోనో ఒక్క గంటలోనో తేల్చేసింది కాదు. ఇది ఎన్నాళ్ళైనా పట్టవచ్చు. ఎందుకంటే పాత నిబంధన అనేది ధర్మశాస్త్రము అని వ్రాయబడి ఉంది. పాత నిబంధన అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రము. క్రొత్త నిబంధన అంటే రక్తము వలన ఏర్పాటు చేయబడిన ఒక నిబంధన. అది కూడా వడంబడికే. పాతది వడంబడికే, కొత్తది వడంబడికే. ఈ 2 వడంబడికలు కలిగిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథము లేక బైబిల్ గ్రంథము అని వ్రాయబడి ఉంది. నేను మీకు కొన్ని రిఫరెన్సులు ఇస్తాను, అది మీరు రాసుకొని ఇంటికి వెళ్ళాక చదివితే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. మనం రిఫరెన్సులే చదువుకొని ఉంటే మనకి సమయం సరిపోదు, మనం చెప్పాల్సింది చెప్పలేకపోతాం మధ్యలో చదివినప్పుడు, ఆ టైమింగ్ సరిపోక. కాబట్టి బాగా గ్రహించండి, ఒక 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక వడంబడిక నిబంధన. పాత నిబంధన అంటే ధర్మము, ధర్మశాస్త్రము అని దానికి పేరు. పాత నిబంధనకు ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రము ఎప్పుడు వచ్చింది?
మోషే కాలములో దేవుడు ధర్మశాస్త్రమును వ్రాయించి ఇచ్చాడు. తెలుసు మనకి, సేనాయి పర్వతం మీద ఒక ధర్మశాస్త్రం రాతి పలకల మీద దేవుని ఆజ్ఞలతో వ్రాయబడినటువంటి దానిని ధర్మశాస్త్రము, లేక ధర్మశాస్త్రము అంటే అర్థం ఏమిటంటే ధర్మ విధులను గూర్చి తెలియజేసే శాస్త్రము. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియజెప్పేది, తెలియజేసే శాస్త్రమే ధర్మశాస్త్రము అని అర్థం. ఏ విధులు? ధర్మ విధులు, న్యాయ విధులను గూర్చి తెలియజేయబడినటువంటి గ్రంథాన్ని ధర్మశాస్త్రము లేక పాత నిబంధన గ్రంథం. ఇంకా మనం పదజాలము ఇంకా దాన్ని పెంచుకోవాలంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన రాజ్యాంగము అనొచ్చు. రాజ్యాంగము అంటే అర్థం ఏంటి చెప్పండి? మనకు రాజ్యాంగం ఉంది. ఎవరు రాశారు మన రాజ్యాంగాన్ని? మన రాజ్యాంగం ఎవరు రాశారా? అంబేద్కర్ మహాశయుడు రాశాడు కదా. రాజ్యాంగం అంటే ఒక రాజు తన ప్రజలు, దేశ ప్రజలు సుఖ సౌఖ్యాలతో బ్రతకాలంటే, శాంతి సామరస్యాలతో బ్రతకాలంటే, శాంతియుతంగా ప్రజలందరూ వర్ధిల్లాలంటే ఆ రాజు కొన్ని ఆజ్ఞలను జారీ చేస్తాడు, కొన్ని ఆజ్ఞలు రాస్తాడు. ఇదిగో నా దేశంలో ఉండే ప్రజలు ఇలా 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 బ్రతకాలి, ఇది నా ఆజ్ఞ, నేను చెప్పినటువంటి విధానంగా బ్రతికితే దేశానికి క్షేమము అని చెప్పేదాన్ని రాజ్యాంగము అంటారు. అంటే దేశ ప్రజలైనా ఆ రాజ్యాంగాన్ని మీరి తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి కొన్ని శిక్షలు ఉంటాయి. అవునా కాదా? తప్పుడు దారిలో నువ్వు వెళ్తున్నావు, బైక్ మీద పోలీసు పట్టుకున్నాడు, నిన్ను వెంటనే అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? తప్పుడు త్రోవలో వెళుతూ నువ్వు దొరికావు, లేకపోతే దానికి ఉండాల్సినటువంటి లైసెన్సులు అంటారు, ఆ లైసెన్స్ లేకపోతే చట్టం నిన్ను పట్టుకుంటుంది, పట్టుకొని కోర్టు ముందు నిన్ను నిలబెడతాది. లేకపోతే బ్రోతల్ కేసు, వ్యభిచార కేసుల్లో దొరుకుతారు కొంతమంది, వాళ్ళని పట్టుకుంటారు, న్యాయం జడ్జి గారి ఎదుటికి నిలబెడతారు. ఇవన్నీ ఏంటి? చేసినటువంటి ఇలాంటి తప్పులు చేస్తే ఇలాంటి శిక్షలు విధించబడతాయి సుమా అని తెలియజేసేదే రాజ్యాంగము. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప రాజ్యాంగమే ధర్మశాస్త్రము. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే దానిని పాత నిబంధన అన్నారు. ఈ పాత నిబంధన గ్రంథము రకరకాలుగా, అంటే మనము దాన్ని ఆచరించాలంటే చాలా కష్టం, ఆచరించడానికి వీలు లేనన్నటువంటి విషయాలు అందులో ఉంటాయి. అవి ఈ కాలంలో పనికిరావు. ఈ కృపాకాలములో క్రీస్తు వచ్చిన తరువాత ఈ కాలంలో ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి విధులను మనం ఆచరించలేం. అవి ధర్మ విధులే, కానీ మనం ఆచరించలేం, మన వల్ల కాదవి. ఇప్పుడు ఆదివారం నాడు ఆరాధనకి రాలేదు, విశ్రాంతి దినము, ఆ కాలంలో శనివారం అనుకోండి, సబ్బాతు దినమును ఆశ్రయించకపోతే వాడికి మరణశిక్ష. కానీ ఈ కాలంలో అది లేదు. చూడండి, పాత నిబంధన గ్రంథము నీకు రక్తము కనపడుతుంది, రక్తము కనిపిస్తుంది. అలాగని కొత్త నిబంధనలో రక్తము లేదని కాదు, కానీ ఆ రక్తము వేరు, ఈ రక్తము వేరు. పాత నిబంధనలో ఉండే రక్తం ఏమిటో తెలిసిన? గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఎడ్లు, ఇలాంటి పావురములు, ఇలాంటి వాటిని బలి చేసేవాడు. రకరకాలైనటువంటి బలులను అర్పించేవారు పాత నిబంధన కాలములో. కానీ కొత్త నిబంధన కాలములో ఒకే ఒక వ్యక్తి యొక్క రక్తము, క్రీస్తు రక్తము చేత నిబంధన స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. ఇలా ఆలోచన చేస్తే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను వేరువేరుగా కనిపిస్తుంది. కానీ గమనించండి, కొత్త నిబంధనలో పాత నిబంధన దాగి ఉన్నది, పాత నిబంధనలో కొత్త నిబంధన దాగి ఉన్నది. పాత నిబంధన యొక్క ప్రతిబింబమే కొత్త నిబంధన. అంటే మీకు అర్థం అవ్వడానికి సూచనగా కొన్ని మాటలను నేను మీకు తెలియజేశాను. ఇక ధర్మశాస్త్రమును అనే విషయానికి మనం వచ్చేటప్పుడు, నిబంధన అనే విషయానికి వచ్చేటప్పుడు దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము నుండి మనకు కొన్ని నిబంధనలు కనబడతాయి. మొట్టమొదట దేవుడు ఏదేనులో నిబంధన చేశాడు. నిబంధన అంటే ఏమిటండి అనుకున్నాము? అగ్రిమెంటు కదా. అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా భూములు ఆస్తులు రాసుకున్నప్పుడు అగ్రిమెంట్లు రాస్తారు కదండి. అగ్రిమెంట్ అంటే ఏంటి? ఒప్పందం. ఇదిగో పలానాగా అయితేనే ఇలా చేస్తాం, ఇలాగైతేనే ఇలా చేస్తాం. ఒప్పందాలు. ఇంత ఇస్తేనే ఇది జరుగుతుంది, ఇది లేకపోతే ఇది జరగదు. ఒప్పందం.
ఈ ఒప్పందాన్ని నిబంధన అన్నారు. దేవుడు ఆది కాలములో ఆదాముతో ఒక నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన? ఆదాము హవ్వలతో దేవుడు కలిసి ఒక నిబంధన చేసుకున్నారు. అదొక అందమైనటువంటి ప్రాంతం, ఏదేను వనము. ఏదేను వనం. ఆ సుందరమైన వనములో ఒక గొప్ప నిబంధన చేశాడు దేవుడు వారితో. ఏమిటో తెలుసునా? నేను నీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ నీవు ఆచరించి చెయ్యాల. ఇదిగో పలానా చెట్టు పలానా దగ్గర ఉంటుంది, పలానా చెట్టు పలానా దగ్గర ఉంటుంది. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనాను నీవు తిను నిరభ్యంతరంగా, ఏమి నీకు అభ్యంతరము లేదు. కానీ ఇంకొక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క ఫలములు నీవు తినకూడదు. అగ్రిమెంట్లో రాసుకున్నారు ఇది. అప్పుడు ఆదాము ఏమన్నాడు? ఆదాము హవ్వలు ఎస్, అలాగే సార్, అలాగే ఈ అగ్రిమెంట్కి ఓకేనా, ఈ ఒప్పందానికి ఓకేనా ఆదాము? అప్పుడు ఆదాము హవ్వలు ఏమన్నారు? ఎస్ అన్నారు. ఎస్ అన్న తర్వాత ఏమైందో హోషేయని వెళ్ళి అడుగుదాం. హోషేయ గ్రంథము త్వరగా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. అద్భుతమైన వర్తమానం ఇది. చాలా జాగ్రత్తగా వినాలి. అవసరమైతే మళ్ళీ మీరు యూట్యూబ్లో చూసుకోవాలి. చదవండి 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చూసారు? అర్థమైందా? మళ్ళీ చదువు మొదటి మాట. ఆదాము, దేవుడు ఎవరితో నిబంధన చేశాడు? ఆది కాలములో ఆదాముతోనే నిబంధన చేశాడు. ఏమిటా అగ్రిమెంటు? తోట చెట్ల ఫలములలో దేనినైనాను నీవు నిరభ్యంతరముగా తినుగాని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు తినకూడదు. ఆదామా, నువ్వు తినకూడదు, తింటే చనిపోతారు, ఓకేనా? ఓకే అన్నాడు, ఎస్ అన్నాడు. అగ్రిమెంట్ మీద సంతకాలైనాయి. ఇప్పుడు హోషేయ అంటున్నాడు, ఆదాము ఆ వేళ నిబంధన చేశాడు కానీ అగ్రిమెంట్ మీద సంతకాలు చేశాడు, ఎస్ అన్నాడు. కానీ ఏమైందో తెలిసిన? ఆదాము మీరాడంట. చదువు మళ్ళీ ఆ మాట. ఆదాము నిబంధనను మీరినట్లు వారు నా ఎడల చాలు. ఇక అలా చూస్తే ఆదాము మొదలుకొని చాలా నిబంధనలను దేవుడు చేశాడు. నోవహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు. ఇలా చాలా నిబంధనలు మనకి కనిపిస్తాయి. దేవుడు నిబంధన చేసే దేవుడు, ఒప్పందము చేసే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది నిబంధన అంటే. అయితే గొడవేంటి? ఇప్పుడు చాలామంది నేను యూట్యూబ్లో చూస్తుంటే కొంతమంది మతోన్మాదులు, వాక్యము తెలియని వారు, క్రీస్తు యొక్క విరోధులు. వారికి మతోన్మాదులు అని అనను కానీ వాక్యము తెలియని వారు క్రీస్తు విరోధులు అని పేరు పెట్టొచ్చు వాళ్ళకి. ఎందుకంటే క్రీస్తు విరోధులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. క్రీస్తు యొక్క వ్యతిరేకులు అక్కడ ఇక్కడ ఎక్కడ ఏ దేశంలోనైనా ఉండనే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాదు ఈ నిబంధనల సంగతి. ప్రపంచ ప్రజలందరికీ ఒకే గ్రంథం అయితే మీకు మాత్రమే 2 గ్రంథాలు ఎందుకు 2 ఉండాలి మీకు? ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. గ్రంథము, ఈ నిబంధనలు ఏమిటో తెలిస్తే కానీ గ్రంథము మనకు అర్థం కాదు. టోటల్గా ఉన్న పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము అన్ని 66 గ్రంథాలు. 66 గ్రంథాలు కలిస్తేనే ఒక గ్రంథమైంది. 39 గ్రంథాలు పాత నిబంధన, మిగతా గ్రంథాలు క్రొత్త నిబంధన. వెరసి 66. ఈ 66 గ్రంథాలలో ఉన్నటువంటి విషయం ఒక్కటే. అది పాత నిబంధన అయినా కావచ్చు, కొత్త నిబంధన అయినా కావచ్చు. కాకపోతే పాత నిబంధన ఛాయ. పాత నిబంధన ఏంటండి? ఛాయ అంటే నీడ. నిజం ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధన ఛాయ అయితే నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటాడు పౌలు భక్తుడు. పాత నిబంధన అంతా నీడండి. నీడ ఎప్పుడూ నిజం కాదు. నీడ నిజమవుతుందా? కానీ నీడ లేకపోతే నిజం లేదు. నిజం ఎక్కడుంటే అక్కడ నీడ ఉండనే ఉంటుంది. అది ఇంకా అర్థం అవ్వాలంటే దానికోసం పెద్ద ప్రసంగమే చెయ్యాలి, నిజము నీడ అనేది. కానీ అందులోకి దూరొద్దు, వెళితే చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు నిబంధనలను గూర్చి మాత్రమే మనము మాట్లాడుతున్నాం.
ధ్యానం చేస్తున్నాం. ఈ కొత్త నిబంధన పాత నిబంధన అని ఆలోచన చేసినప్పుడు నిబంధనను మీరిపోయినట్లుగా మనకి ప్రజలు కనిపిస్తారు. ఆదాము మొదలుకొని కూడా నిబంధనను మీరిపోయినట్లుగా వారు ప్రజలు కనిపిస్తారు. అసలు నిబంధనకు మంచి మాట ఒకటి ఉంది, నేను మీకు చూపిస్తాను బైబిల్లో. ఇర్మియా గ్రంథం చదవగలిగిన వారు చక్కగా చదవండి, వీలైతే మైక్లో చదవండి, మిగతా వారు ఖచ్చితంగా రాసుకోవాలి. మీరు పెన్ను పేపరు తీసుకొని ఖచ్చితంగా రాసుకోవాలి. రాసుకుంటే మీకు అద్భుతమైన వర్తమానం ఇది ఎప్పటికీ మీకు, ఎందుకంటే మీరు మర్చిపోకుండా ఉండడానికి ఈ క్వశ్చన్స్ ఇవి మీకు అవసరం అవుతాయి కూడాను. చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా 11:4. ఐగుప్తు దేశంలో నుండి అయినపు కొలిములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడు ఉన్నట్టుగా పాలు తేనెలు బాగా వినండి మాట. నేడు ఉన్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణము. వినండి, ప్రమాణము అనేది కూడా నిబంధన. ప్రమాణం అంటే ఒప్పందం, ప్రామిస్ని తెలుగులో మనం ప్రమాణము అంటాం. ఇక్కడ ప్రమాణం అనే పదం రాయబడింది. వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన చెప్పండి, ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. చూసారా నిబంధన ఎలాగుందో? నీవు దేవుని బిడ్డగా మారాలి అంటే దేవుని నిబంధన వాక్యమును నీవు అనుసరించి నడాలి. దేవుని నిబంధన వాక్యము, దేవుడు నీతో చేసిన ఇశ్రాయేలు ప్రజలతో చేస్తున్న గొప్ప నిబంధన వాక్యములను అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. నిబంధన వాక్యము అనుసరించేవారు కావాలి. నిబంధనలు చేశాడు దేవుడు, అనుసరించేవారు కావాలి. అసలు దీనికి సంబంధించినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయండి. కానీ ఇక్కడ నేను అవన్నీ రిఫరెన్సులన్నీ చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ మైండ్లోనికి మొత్తం ఏదో పాడు చేయడానికి ఉద్దేశం నాకు లేదు. కానీ అసలు దీనికి మినిమం నాలెడ్జ్ అంటారు, అంటే ప్రాథమికమైన అంశములు అసలు ఏంటి నిబంధన, అది మనకు అర్థమైతే తర్వాత ఎప్పుడైనా మనం పెద్ద ప్రసంగం చేసుకోవచ్చు. దాని మీద చాలా రిఫరెన్సులు ఉన్నాయి. ఈ రెండు నిబంధనలను గురించి మనము ఆలోచించినప్పుడు పెద్ద ప్రసంగమే చేయవలసినటువంటి అవసరత ఉంది. కానీ అంత పెద్ద ప్రసంగానికి నేను వెళ్ళడం లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రాథమికమైనటువంటి అంశములు మాత్రమే నేను మీ ముందుంచుతున్నాను. అర్థం చేసుకోండి. అయ్యగారు ఏదో పెద్దది చెప్పుంటే బాగున్ను, లోతైన విషయాలు చెప్పుంటే బాగున్ను, ఇంకా లోపలికి వెళ్ళి చెప్పుంటే బాగున్నట్టు ఏమీ మనకి తలకెక్కదు. అందరికీ లోతైన విషయాలు అర్థం కావు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను మన్నించండి, ఓకేనా? రైట్. ఇప్పుడు నిబంధనను గూర్చినటువంటి కొన్ని సంగతులు మనము ఆ ఒప్పందాల గూర్చిన సంగతులు ఊరకని కొన్ని ఉపోద్ఘాతమే అనుకోండి, ప్రసంగమే అనుకోండి, వినండి. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అందులో అసలు చాలా సంగతులు మనకు అర్థమవుతాయి. అసలు ఈ నిబంధనల గొడవ ఏమిటో, ఇది ఎందుకు అర్థం కావడం లేదో ప్రజలకు ఎక్కువ విషయాలు తెలియజేసే గ్రంథము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికే. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ఆయన క్రొత్త నిబంధన 8:13 ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో
అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఏది ఏది అదృశ్యమగుట అన్న దగ్గర మీరు ఫుట్ నోట్లో చూడండి. నివర్తనము అంటే అర్థం ఏంటి? మరి అదే పెద్ద బాధ. డిసపియర్. బైబిల్లో రాసిన చాలా పదాలకి చాలామందికి అర్థాలు తెలియవు. ఇక్కడ నివర్తనమగుటకు అంటే పాత నిబంధన ఏమవుతుందో తెలుసునా? నీకు రోజు రోజుకి ఆ పాతది అయిపోతుంది. పాత నిబంధన గ్రంథమును మనము ధర్మశాస్త్రము అని సెలవిచ్చాం. అది ఎలా ఇక్కడ వాక్యాన్ని బట్టి చూసినప్పుడు పాతగిలి ఉడిగిపోవును. పాతగిలి ఉడిగిపోవడం అంటే ఇంకా దేనికి అంటే దాన్ని ఆచరించదగినది, ఆచరించవలసిన అవసరత లేదు. ఇక అది మనకి పాతదైపోయింది, ఉడిగిపోయింది. అయితే ఈ పాతది లేనప్పుడు పాతదే కొత్తది. నా మాటలు అర్థం చేసుకోండి. పాతది లేనప్పుడు చెప్పండి, పాతది లేనప్పుడు పాతదే కొత్తది. మీకేమైనా అర్థమైందా? పాతది లేనప్పుడు మరి పాతది ఎందుకు లేదు? ఇప్పుడు ఈ కాలంలో పాతది ఎందుకు లేదు? కరెక్ట్గా చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ చదవండి ఆ మాట. ఆయన కొత్త నిబంధన ఆగండి. ఆయన అంటే ఎవరు? దేవుడే, యేసుక్రీస్తే. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది అంటే పాత నిబంధన. మొదటిది ఇప్పుడు ఏమైందంట? పాతదిగా చేసి ఉన్నాడు. కొత్త నిబంధన అని చెప్పుట వలన మొదట ఉన్నది పాతదైపోయింది. లేకపోతే అది కొత్తదే, లేకపోతే అది ఆచరింపదగినదే, ఆచరించవలసినదే. ఆచరించకపోతే వీపు పగులుద్ది. ఎందుకంటే అలాంటిది పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం ప్రకారం బ్రతకాలంటే ఒక్కడు బ్రతకడు. అన్ని ఆజ్ఞలు ఎవడు శిరసా వహించలేడు. చాలా కష్టముతో కూడుకున్నటువంటి విషయం. ఉదాహరణకి చెబుతున్నాను, వినండి. ఇక్కడ 2 పుస్తకాలు ఉన్నాయి. హలో, అందరూ నా వైపు చూడండి. 2 పాటల పుస్తకాలు ఉన్నాయి. అసలు యాక్చువల్లీ ఇదే నాది, ఇదే పాటల పుస్తకం. ఈ పాటల పుస్తకం నా దగ్గర ఉన్నప్పటికీ నేను ఇంకొకటి కొన్నాను. ఇంకొకటి కొన్నందువల్ల నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఇది కొత్త పుస్తకం అండి అంటున్నాను. ఇది కొత్త పుస్తకమని నేను మీకు పరిచయం చేశాను. కొత్త పుస్తకమని పరిచయం చేసినప్పుడు నా దగ్గర ఇది ఉంది. కొత్త పుస్తకమని నేను మీకు పరిచయం చేసిన కారణము చేత నా దగ్గర ఉన్న కొత్తది ఏమైంది ఇప్పుడు? పాతదయింది. కానీ నాకు 2 అవసరమే. వినండి, కొత్త నిబంధన వచ్చింది కదా, పాత నిబంధన చదవకూడదని లేదు. అలా ఒకవేళ అయితే విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగలేము. ఎందుకంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అనేకమైన సంగతులు పాత నిబంధనలోనే దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వద్దు అంటే కుదరదు. కొత్తది ఎప్పుడైతే వచ్చిందో, కొత్త నిబంధన అని చెప్పుట చేత కొత్త పుస్తకము, హలో, కొత్త పుస్తకం అని చెప్పుట చేత నా దగ్గర ఉన్న పాతది ఏమైంది? నా దగ్గర ఉన్న కొత్తది అప్పుడు నా దగ్గర ఉంటే కొత్తదే. ఏది కొత్తది రానంత వరకు. అందువలన దీనికి ఇప్పుడు ఏమైందంటే పాతది అయింది. కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది ఏమైపోయింది? ఇప్పుడు పాతదైపోయింది. మొదటిది పాతబడిపోయింది. ఎంత పాతబడిపోయిందంట చెప్పండి? పాతగిలి ఉడిగిపోయింది. వివర్తనమైపోయింది, పాతగిలిపోయింది. ఇక ఈ పాతగిలిపోయిన ఈ ఆచార కాండ, కర్మకాండ మీకు వివరించాలంటే నా బ్రతుకు సరిపోదు, వినే మీ బ్రతుకు సరిపోదు. అంత ఉంటుంది ధర్మశాస్త్రంలో విషయాలు మనకు తెలియాలంటే.
అందుకే ముందు నీకు ఏం చెప్పానంటే మీకు అమ్మ నేను జస్ట్ మీకు అవుట్లైన్స్ ఇస్తున్నాను, అసలు ఏంటి ఈ ఈ ఈ పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి అనే విషయాలు. ఇదివరకు ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తు, మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. నాకు గుర్తుంది 2 నిబంధనలు అని ప్రారంభించి 2 నిబంధన గుర్తుందట మీకు. 2 నిబంధనలని గుర్తు చేసి 2 స్త్రీలను మీకు చూపించాను బైబిల్ గ్రంథంలోనండి. చూశారు కదా, ఆ 2 స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు అనే మాట బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి వచ్చినప్పుడు దాన్ని కూడా మనం చదువుదాం. ఇప్పుడు మీకు అర్థమైందా? అయితే అసలు ఏంటి పాత కొత్త నిబంధనలు? ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత, కొత్త నిబంధన అని చెప్పుట వలన మొదటిది ఏమైంది? పాతదైపోయింది. అయినా చాలామంది నేటికి ప్రపంచంలో యూదులు అనబడిన వారు, ఇశ్రాయేలీయులు అనబడిన వారు ఇంకా పాతదానినే పట్టుకుని వేలాడుతున్నారు. మీకు తెలుసా సంగతి? పాతదానినే పట్టుకుని వేలాడుతున్నారు. ఏ ప్రజల కొరకైతే ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడో అదే ప్రజలు ఆయనను తృణీకరించి పాతదాననే పట్టి వేలాడుతున్నారు. ఇంకా వారు ఇంకా కొత్త నిబంధనలోనికి వచ్చిన క్రైస్తవులు కాలేదు. అందుకే ఈ 2 పుస్తకాలు, ఒకటి ఇశ్రాయేలీయుల కొరకైతే అది ధర్మశాస్త్రము పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన క్రైస్తవుల కోసం. ప్రపంచంలో 2 జనాంగాలు ఉన్నారు. అంటే మరి లేరా అంటే లేరని కాదు దాని అర్థం. ఆధ్యాత్మికమైన దృక్కోణములో మీరు చూసినప్పుడు, దేవుని మనస్సుతో, దేవుని చూపుతో మీరు చూసినప్పుడు ఆయనకి 2 అంటే 2 మాత్రమే కనబడతాయి. ఒకటి ఇశ్రాయేలు ప్రజలు కనబడతారు, 2 తనను అంగీకరించిన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవ జనాంగము కనబడుతుంది. ఈ 2 జనాంగములకు 2 నిబంధనలు దేవుడు రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనమును చదువుదాం. 2 కొరింథీ మరియు వారి మనస్సులు కఠినములాయెను. వినండి, ఈ మాటలు కూడా జాగ్రత్తగా వినండి. 3:14 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకు చెప్పండి, ఏ నిబంధన? నేటి వరకు పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచిపోయి ఉంది. ఎవరు ఆ ముసుగు ఎవరి మీద ఉంది? చెప్పండి, ఎవరి మీద ఉంది ముసుగు? ఇశ్రాయేలు ప్రజల మీద ఆ ముసుగే ఉంది. వాళ్ళు నేటికి పాత నిబంధన గ్రంథమే చదువుతారు. ఈ భూమి మీద ఇశ్రాయేలు అనే ఒక దేశం ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ ప్రజలు పాత నిబంధన గ్రంథముని ఆచరిస్తూ ఉంటారు. అవే బలులు, అవే అర్పణలు, అవే పండుగలు అన్నీ చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, వారి మనస్సులు కఠినములైపోయినాయంట. కనుక నేటి వరకు అయ్యా, కొత్త నిబంధన వచ్చి 2000 సంవత్సరాలు అయింది, అయినా ఇంకా వాళ్ళు పాత నిబంధనలోనే ఎందుకు బయటికి రావడం లేదు అంటే వారి హృదయములు కఠినమైపోయినాయి. వారి హృదయాలు కఠినమైనందువలన నేటి వరకు పాత నిబంధన చదువబడుచున్నప్పుడు, నేటి వరకు పాత నిబంధన ఏం చేయబడుతుంది? విసిరివేయబడిందా? బయట పెట్టవేయబడిందా? లేదో, పాత నిబంధన కూడా చదవబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా వినండి, చదువబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితాలపైన, ఆధ్యాత్మికమైన నేత్రాలు ఒక మాటలో చెప్పాలంటే ముసుగంటే ఇక వెలుతురుని చూడలేని స్థితి. అందుకే ఇప్పటికీ కూడా చాలామంది ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తుని అంగీకరించారు. చాలామంది యూదులు నమ్మిన వారు ఉన్నారు అనుకోండి, అధిక శాతము ఇంకా
క్రీస్తుని రక్షకునిగా అంగీకరించలేదు. వారు ఇంకా భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారు, అసలు ఏంటి, ఎందుకు వాళ్ళు నమ్మకూడదు? మరి దేవుడు వాళ్ళ మనసులు మార్చివచ్చు కదా, కఠినమైపోవడం ఎందుకు? మరి మరి వాళ్ళు అతని ప్రజలే కదా, వాళ్ళు ఆయన ఏదో చేస్తే వాళ్ళు ఆయనలోకి మారిపోతారు కదా, ఎందుకు ఇట్లా జరగడం లేదంటే అలా కాదు. అలా ముసుగు బడి ఉన్నటువంటి ఈనాటి ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రభు యొక్క రెండవ రాకడలో వాళ్ళ ముసుగు తీయబడతాది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది మళ్ళీ ఒక పెద్ద వర్తమానం. ఆ ముసుగును గురించి మాట్లాడాలంటే మళ్ళీ ధర్మశాస్త్రం అంతా మీకు చెప్పాలి. ఎందుకు వచ్చిన గొడవ నేను మీకు కొంచెం అవుట్లైన్స్ ఇద్దామని అనుకుంటున్నాను అంతే. ఏమిటి నిబంధనలు? ఇంతవరకు మీకు అర్థమైందా? అర్థం కాలేదన్నవారు ఉంటే చేతులు ఎత్తండి. ఇంతవరకు నువ్వు చాలా విషయాలు చెప్పావు నాయనా, సుమారు ఒక అరగంట అయింది, నాకు అర్థం కాలేదన్న వాళ్ళు ఏమైనా ఉన్నారా? అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఇప్పటికీ వారి ముసుగు నిలబడి ఉన్నది. ఈ రెండు నిబంధనలు ఇద్దరు స్త్రీలుగా ఉన్నారు. చదవండి ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు. గలతీ పత్రిక. అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నాయి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. ఏంటమ్మా? ఏంటి? ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై. అలా చదవాలి. సీనాయి కొండ ఆపకూడదు. సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉంది. పిల్లలు కనును. ఇది హాగరు. చదవండి. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి ధీటి అయి ఉన్నది. చూశారు కదా, ఇక్కడ ఇద్దరు స్త్రీలను చూపిస్తున్నాడు దేవుడు. ఆ ఇద్దరు స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారంట. రెండు నిబంధనలు. ఎవరు ఆ ఇద్దరు స్త్రీలు? ఒకరేమో స్వతంత్రురాలు, మరొక ఆవిడ దాసురాలు. స్వతంత్రురాలంటే పెళ్ళైనటువంటిది, భర్త ఉన్నటువంటిది. అర్థమవుతుందా? పెళ్ళై భర్తతో సంసారం చేస్తూ జీవిస్తున్నటువంటి ఆమెను స్వతంత్రురాలు. రెండవ ఆమె ఉంది. ఆ ఇంటిలో స్వతంత్రురాలి కాలి దగ్గర పనిచేస్తున్నటువంటి దాసురాలుకి స్వతంత్రురాలికి ఒకే గాడిన కడతామా? ఇంటి యజమానురాలికొను ఇంట్లో పని చేస్తున్న దానికి ఒకటేనండి. అవుతుందా? అవదు. అందుకే ఇదొక పెద్ద ప్రసంగం. మీరు ఇంటికి వెళ్ళాక 31వ వచనాల వరకు చదువుకోండి. చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఉంటాయి. ఆ ఇద్దరు స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. ఒక ఆమె శారా, రెండవ ఆమె పేరు హాగరు దాసురాలు కూడా పిల్లల్ని కన్నది, స్వతంత్రురాలు కూడా పిల్లల్ని కన్నది. స్వతంత్రురాలిగా పిల్లలను కన్నటువంటి ఆమె సంతానమే దేవుని సంతానమని పిలువబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దాసురాలి సంతానము దేవుడు నిబంధనను స్వతంత్రురాలి కుమారుని ద్వారా నిబంధనను స్థిరపరిచాడు. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. స్వతంత్రురాలి కుమారుడు ఎవరు? ఇస్సాకు ద్వారా దేవుడు నిబంధనను స్థిరపరిచాడు. నోవహుతో ఆదాముతో తయారు చేయబడిన ఆదాముతో నిబంధన ప్రారంభమైంది. నోవహు వరకు వచ్చింది, అబ్రహాము వరకు వచ్చింది. అబ్రహాము గర్భములో నుండి పుట్టినటువంటి ఇస్సాకు గర్భము తర్వాత యాకోబు. ఇలా తన నిబంధనను స్థిరపరుస్తూ జ్ఞాపకము చేసుకుంటూ దేవుడు వచ్చి చివరకు ఒక్క నిబంధనను ఆయన స్థిరముగా చేసేసాడు. ఇదంత పెద్ద అంశమో కదా. మరి చెప్పాలని ఉంది కాబట్టి మరొక 5 నిమిషాలు చెప్తాను. ఓకేనా? హలో, అయితే మీరు టైం చూసుకోకండి ఎవరు. ఓకేనా? ఊరకనే బాగా మీకు అర్థమవుతుంది. తర్వాత అయినా మళ్ళీ మీకు ఇబ్బందులు లేకుండా ధర్మశాస్త్రము కొత్త నిబంధన పాత నిబంధన అంటే ఈ రెండింటి మధ్యన ఎంత చరిత్ర ఉందా? ఇది అయిపోలేదు. ఎంతకాలం కొనసాగుతుందో నాకు తెలియదు. ముందే చెప్పాను నేను.
ఒక్కొక్క అంశం తీసుకుంటే ఒక్కొక్క పెద్ద పెద్ద ప్రసంగాలుగానే మారిపోతాయి. అయితే మీకు అవుట్లైన్స్ ఇస్తానని చెప్పినాను. ఉపోద్ఘాతము అనుకోండి, ఉపోద్ఘాతములాగా నేను మీకు 2 విషయాలు చెబుతున్నాను. అసలు ఏంటి ఈ 2 నిబంధనలు? రెండే ఎందుకు ఉండాలి? కొత్తది వచ్చిందని అన్నాడు కాబట్టి పాతది ఏమైంది? ఉన్నటువంటి దాన్ని అది పాతది అయిపోయింది. ఇక్కడ నిబంధనలను గురించి మనం చూసాం. ఏమండి, ఇంకా మరి కొంచెం ముందుకు వెళదాం. చాలా విలువైనది. అంటే ఇది పాతది కొత్తది అనే విషయానికి వచ్చేటప్పుడు, పాతది అనేదానికి చాలా విషయాలు బైబిల్లో యేసు ప్రభు వారు తెలియజేశారు. పాత పులిపిండి అన్నాడు. విన్నారా ఎప్పుడైనా? పులిసిపోయిన పిండి, పాతది, పాత బోధ, పాతది. పాతది అంటే ఆచారం, ఆచార సంబంధమైన పాత నిబంధనలో ఉన్న ఆచార సంబంధమైన భక్తి నేటి క్రైస్తవులు చేయకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేటి క్రైస్తవులు చేయకూడదు. చేసినా బ్రతకలేరు, చెయ్యలేరు, బ్రతకలేరు. అది ఒక్క పాత నిబంధన నాటి కాలం నాటి ప్రజలకే చెల్లుబాటు అయింది. అది ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలకు మాత్రమే. తరువాత దేవుడు నిబంధనలను స్థిరపరిచాడు. అయితే పాత నిబంధనకి కొత్త నిబంధనకి అసలు ఏంటి తేడా? పాత నిబంధన ఉండగా కొత్త నిబంధన ఎందుకు? అర్థమవుతుందా మీకు? పాత నిబంధన ఉంది. ఇటు చూడండి, ఇదేంటిది? పాతదేనా కొత్తదే? మీకు కొత్తది చూపించలేదు కదా. ఏంటిది? పాతదే. ఇది ఉంది. ఇందులో ఉన్న సారాంశం అంతా నాకు తెలుసు. ఇందులో ఏమేమి చెయ్యాలో, ఇందులో ఉన్న ధర్మం ఏమిటో, ఇందులో ఉన్న ధర్మ విధులు ఏమిటో, ఇందులో చట్టం ఏమిటో, ఇందులో న్యాయం ఏంటో, ఇందులో రాజ్యాంగం ఏంటో, జరిగించవలసిన కట్టడలు చట్టాలు అన్నీ నాకు తెలుసు. ఉంది నా దగ్గర. ఇది ఉంది. ఇది నా జీవితానికి ఒక మార్గం చూపించింది. నేను ఎలాగో బ్రతకాలో నేర్పిస్తుంది. ఉంది. ఉండగా ఇప్పుడు ఏమొచ్చింది? కొత్తది వచ్చేసింది. ఆ తేడా ఏంటో మీకు చెప్పడం కోసమే ఇంత ప్రసంగం చేయవలసి వచ్చింది. అంటే పాతది ఉంది కదా, పాతది దేవుని ధర్మశాస్త్రమే, పాతది దేవుడు తన అసలు బైబిల్ గ్రంథం ఎలాగ రాయబడింది? ఒక మాట చెప్పండి. క్వశ్చన్, ఒక ఆన్సర్ చెప్పండి. ఎవరికి గుర్తులేదా? ఒక మనుష్యుడు తన ఊహను బట్టి, ఒక మనుష్యుడు తన ఊహను బట్టి వ్రాసినందువలన రాదు ఈ గ్రంథం. బైబిల్ గ్రంథం ఎలాగ వ్రాయబడిందంటే దైవావేశము వలన, అనగా పరిశుద్ధాత్మ సహాయముతో భక్తుల చేత దేవుడు రాయించిన గ్రంథమే బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది ఒకవేళ నీకు మనుషులు రాసినట్లుగా కనిపించవచ్చు, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా రాయించిన గ్రంథము. ఇలాంటి గ్రంథము నీకు ప్రపంచంలో ఇంకెక్కడా కనబడదు. ప్రతి గ్రంథానికి గ్రంథకర్త ఉంటాడు. చదివావా ఎప్పుడైనా? బైబిల్ కాదు, ఏ గ్రంథమైన, రామాయణం, మహాభారతం, ఇంకా ఖురాను, ఇంకేవైనా గ్రంథాలు ఒక్కసారి అలా తిరిగేయండి. తిరిగేసిన వెంటనే ఆ గ్రంథము రాసినటువంటి రచయిత పేరు ఉంటుంది. అవునా కాదా? ఇదేం గొడవరా? ఉంటే ఉంటుందని చెప్పండిరా. మీరు మౌనంగా ఉంటే ఉండదురా అన్నట్టుగా ఉంది. మీరు ఉంటుంది. రామాయణం అనే గ్రంథం తీసుకున్నామనుకో ఉదాహరణకి, ఎవరి పేరు ఉంటుంది? వాల్మీకి పేరు ఉంటుంది. లోపల ఏటుందో మీకు తెలదు, పేరు మాత్రం, రచయిత పేరు మాత్రం మీకు తెలుసు. వాల్మీకి రాసిన రామాయణంలో ఏముందమ్మా అంటే ఏం చెప్పగలరా మీరు? అట్లాంటివి ఏం మాకు అడగమాకు, మేము యేసుప్రభు బిడ్డలం. గ్రంథములో గ్రంథ పరిజ్ఞానం ఉన్నప్పుడు అందులో ఏముంటుందో అర్థమవుతుంది మనకి. అయితే అది మీకు అవసరమని నేను అడగ చెప్పడం లేదు, అది మీకు అనవసరం. బైబిల్ని జాగ్రత్తగా మీరు చదువుకోండి. నాలాంటి వాడికి అది అవసరం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును తిరగేసి చూడండి, ఎక్కడైనా రచయిత పేరు ఉందేమో? ఉందమ్మా? నా బైబిల్లోనైతే లేదండి. ఇదిగోండి బైబిల్లో మొదటి పేజీ. హలో, బైబిల్లో మొదటి పేజీలో పేజీ తిరగేసిన వెంటనే అందరూ చూడండి, ఇది లైవ్లో చూపిస్తున్నాను. లైవ్ వెళ్తుంది కదా మరి. మీరు కిందనుంటారు, కనపడరు. నేను బాగా కనపడతాను జనాలకి.
ఎక్కడ నాకు ఎక్కడ ఒకటి పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడి ఉంది. రెండవది పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి. ఇందులో పాత కొత్త నిబంధనలు ఉన్నాయి. ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము అంటే తర్జుమా చేయబడినది. గ్రీకు భాషలో నుండి ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి తెలుగులోనికి అనువాదం చేయబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగా. కానీ ఎక్కడ ఈ పేజీలో అయితే నాకు రచయిత పేరు కనబడలేదు. ఎందుకు కనబడలేదు అంటే బైబిల్ రచించినది దేవుడే. దేవునికి స్తోత్రం. ఒకవేళ రాస్తే పరిశుద్ధాత్ముడు, రచయిత పరిశుద్ధాత్ముడు అనాలి, లేదంటే వాళ్ళ ముగ్గురు పేర్లు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కలిపి త్రియేక దైవం అయ్యారు. అందుకు ఎవ్వరి పేరు ఇందులో ఉండదు. కానీ చివరికి ఒక మాట నేను మీకు చెప్తాను. అంటే ఈ ప్రసంగానికి చివరి మాటలు ఇంకా ఉంది. నెక్స్ట్ వీక్ ఇంకా ధర్మశాస్త్రం గురించి లోతైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. రైట్. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే. వింటున్నారా? చదువుతున్నారా మీరు? అప్పుడు చదివేవారు చదువుతుండండి. ఏలయనగా ఆ మొదటి నిబంధన, మళ్ళీ చెబుతున్నాడు, ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే. ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే. లోపము అందరూ అనండి ఆ మాట. అందరూ కొంచెం అనండారా? లోపము అంటే అర్థం ఏంటో చెప్పండి. లోపము ఏంటి? లోపం అంటే మనకి చాలాసార్లు మన మాటలు మనకే అర్థం కావు. అవును కదా? అవును. ఏంటి లోపం అంటే ఏంటి అర్థం కాదు. లోపం అంటే ఏంటి? అమరశిల్పి జక్కన్న అనే పేరు ఎప్పుడైనా విన్నారా? నాకు మీకు ఎన్నో చెప్పాలని ఉంటుంది, కానీ మీకేమీ తెలియదాయే. ఏం చేస్తాం? అందుకే చెప్తున్నాను, అందరికీ ఒకే విధమైన జ్ఞానం ఉండదు. కానీ అందరికీ అవసరమైనది అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలని అనుకుంటాను నేను. అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, అందరికీ ఒకే రకమైన ఆధ్యాత్మిక స్థితి ఉండదు, అందరూ ఒకే రీతిగా బైబిల్ చదివేసిన వాళ్ళు కూడా ఉండరు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. అందుకే కదా ఈ బాధ. నలుగురితో పోవాలి అలాగంతే, అడ్జస్ట్ అయిపోయి. ఈవేళ కొంచెం డిమ్గా ఉందండి ప్రసంగం, అంత పెద్ద లోతు లేదు అనుకుంటారు ఎవరు? కొంచెం లోతైన విశ్వాసులు కదా. ఈ లోతు లేని వాళ్ళకి ఏది చెప్పినా ఇవాళ బాగుంది, ఇవాళ ఏదో బాగుంది అనుకుంటారు. అందుకే రెండు వర్గాలని, అక్కడ ఇశ్రాయేలీలు క్రైస్తవులు ఎలాగున్నారో ఇక్కడ కూడా రెండు వర్గాలు ఉన్నారు మనకి. వాళ్ళని సంతోషింపజేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు రండి అసలు విషయానికి. మీకు అర్థమైపోద్ది అసలు నిబంధన అంటే ఏమిటో. ఎందుకు వచ్చింది ఈ కొత్త నిబంధన? పాత నిబంధనను వదిలి కొత్త నిబంధనలోనికి ఎందుకు వచ్చిందంటే 8:7 చెబుతున్నాడు. ఆ మొదటి నిబంధన, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశమే లేదు. మళ్ళీ నా వైపు చూడండి, ఇప్పుడు మళ్ళీ చదవండి. చదవండి. ఏలయనగా ఆ మొదటి నిబంధన. ఏది? ఆ మొదటి నిబంధన. ఏది? ఆ మొదటి నిబంధన. అందరూ చెప్పండి, ఆ మొదటి నిబంధన అనండి. ఆ మొదటి నిబంధన అంటే ఇది మీకు కనబడుతుంది కదా, బాగా ఉడిగిపోయి, పేజీలు చిరిగిపోయి, అక్షరాలు కనబడక. అసలు పాత నిబంధన అక్షరార్థము, కొత్త నిబంధన ఆత్మీయత కలిగినది. పాత నిబంధనలో అక్షరము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కొత్త నిబంధనలో దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్షరము అంటే ఏంటి? అక్షరం చెప్పాను చాలాసార్లు మీకు.
మళ్ళీ ఇప్పుడు వేదాంతంలోకి వెళ్ళాలి, పక్కన వదిలేద్దాం అది. ఆ ఏలయనగా చదివేయండి. ఆ మొదటి నిబంధన ఇదిగోండి, ముందు మీకు చూపించిన నిబంధన. ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనే. నా వైపు చూడండి. మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఎక్కడుంటుంది? మాట్లాడరేమరా? అంటే ఇప్పుడు ఇందులో ఏమున్నట్టు? చెప్పాలి అందరూ. ఇందులో ఏమున్నట్టు? పాత నిబంధనలో కొన్ని లోపాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. లోపాలు ఉన్నాయంటే మా అయ్యగారు చెప్పారు, అందులో బోలెడన్ని లోపాలు ఉన్నాయంట. ఇక నుండి నేను పాత నిబంధన చదవకని దుర్మార్గపు ఆలోచనలతో ఆలోచించి మానేయకండి, చదవడం మానేయకండి. ఇది వేరు, ఇది ఆత్మ సంబంధమైన విషయాలు. అందుకే నేను అందరికీ అర్థమయ్యే విధానంలో చెబుతున్నాను. పాత నిబంధన, ఆ పాత నిబంధన లోపము లేనిదైతే రెండవదేది? చెప్పండి, రెండవది ఏది? క్రొత్త నిబంధనకి అవకాశం ఎందుకు? చెప్పండి, అవకాశం ఎందుకు? అంటే దీనిని బట్టి క్రొత్త నిబంధన రావడానికి ప్రధానమైన కారణం పాత నిబంధనలో ఒక లోపము. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. మీరు ఎప్పుడైనా రోమాపత్రిక చదివారా? 8వ అధ్యాయము. ఆ 8వ అధ్యాయంలో ఏమంటాడు తెలిసిన? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో. 8వ అధ్యాయం అండి. సరే, ఇంటికి వెళ్ళాక రాసుకోండి. 8వ అధ్యాయం రిఫరెన్స్ తెలియదు నాకు. 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం. నియమము పాపమరణముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా అది అసలు సంగతి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ఏదో ఒక లోపము ఉన్నది పాత నిబంధన ఆచారములలో, పాత నిబంధన అక్షరార్థంగా వ్రాయబడినటువంటి విషయాలలో ఒక లోపము. ఆ లోపం ఏంటో వచ్చే వారం మీరు ప్రసంగంలో వినబోతున్నారు. ధర్మశాస్త్రములో ఏదో ఒక లోపం ఉన్నది. పాత నిబంధన లోపము లేనిదైతే, ఇక్కడ లోపము అంటే తప్పుగా ఆలోచించకండి. అవి ఆచరణ యోగ్యము కాని విషయాలు కొన్ని అందులో ఉన్నాయి. అది అలాగ అర్థం చేసుకోవాలి. అంతేగాని లోపముని రాసిబడి ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా పాత నిబంధన గ్రంథాన్ని పాడు చేయొద్దు, ఆలోచన ఆ విషయంలో అలా ఆలోచించొద్దు. లోపాలు మాత్రం ఉన్నాయి. లోపం ఉండబట్టే కొత్తది వచ్చింది. ఇది ఉడిగిపోయింది, పేజీలు చిరిగిపోయినాయి, కంటికి కనబడడం లేదు, తడిసిపోయింది, ముద్దయిపోయింది, ఏదో అయింది. ఇది పాతది. ఏదో అయినందువలన ఏమవుతుంది? కొత్తది రావలసి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే లోపము. ధర్మశాస్త్రములో లోపాలు కొన్ని ఉన్నాయి. అంటే మన తలంపులలో ఉండే ఆలోచించే లోపాలు కావు. అంటే ధర్మశాస్త్రము ఆచరించడానికి అవకాశము లేనటువంటి కఠినమైన ఆజ్ఞలు ఏవో ఉన్నాయి. అవి మానవ జాతి ఆచరించడం కష్టం. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చి దానిని ఏం చేశాడు? నెరవేర్చడం జరిగింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే ధర్మశాస్త్రము నుండి మనము విమోచన పొందాము. ఎవరి వలన వచ్చింది మనకి విమోచన? క్రీస్తు వలన మనకి విమోచన కలిగింది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేశాడు. ఇంకొక మాట చూద్దామా? మరి మీరు చెప్పండి అన్నారు కాబట్టి చెబుతున్నాను. లోపము కదా, లోపము లేనిదైతే రెండవ దానితో మనకు పని ఏముంది? 13వ వచనం చదవండి. హెబ్రీ 8:13 ఏముందో చదవండి. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత, మొదటికి వచ్చాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. మొదటిది ఏదైతే మొట్టమొదటిగా వచ్చిందో అది పాతదైపోయింది. 9వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా, హెబ్రీయులకు రాసు. అందుకే మీరు ఇంటికి వెళ్ళాక 100 సార్లైనా చదివేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివేయండి. మొత్తం మీకు బైబిల్ మొత్తం అసలు ధర్మశాస్త్రం ఏంటో, కొత్త నిబంధన ఏంటో ఇట్టే మీకు అర్థమైపోద్ది.
చదవకపోతే మరి నేనేం చేయలేను. కానీ చదవండి. 8:9 చదవమ్మా. మొదటి నిబంధనకైతే, మొదటిది మళ్ళా చూడండి, మొదటి నిబంధన. మొదటి నిబంధన అంటే ఏది? పాత నిబంధన. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన, అది మనసులో పెట్టుకోండి. పాత నిబంధన సేవా నియమాలు ఉన్నాయి, సేవ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. పాత నిబంధనలో సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధత. చెప్పండి అసలేంటి ఈ లోక సంబంధమైన పరిశుద్ధత? చెప్పండి. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన పరిశుద్ధత అంటే ఏంటది? శరీర సంబంధమైన పరిశుద్ధతే లోక సంబంధమైన పరిశుద్ధత. లోకస్తులు అనుకుంటారు కదా నీట్గా ఉండాలా కదా, తెల్లవారు లేచింది మొదలుకొని పళ్ళు తోమాలా. ఎందుకు తోమాలి? మరి పక్కన ఉండలేము అది తోమకపోతే. నీట్ సేవా కార్యక్రమాలు, శరీరానికి సేవా కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. స్నానం ఆచరించాలి. మంచి ఎండల్లో ఒక రోజంతా వాడు స్నానం చేయలేదనుకో, వాడికి వాడు ఉండలేడు, వాడు పక్కనున్నోడు ఎవడు ఉండలేడు. అవునా కాదా? లోక సంబంధమైన పరిశుద్ధత. లోకమును గురించి గతంలో నేను చాలాసార్లు మాట్లాడాను కదా. లోక మర్యాదను గురించి మాట్లాడాను, లోక నియమములను గురించి మాట్లాడాను, లోకములో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడాను చాలాసార్లు. మాట్లాడనిదంటూ ఏమీ లేదు ఇక్కడ. 30 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. చిత్రం ఏంటంటే అవేవి మనకి గుర్తుండవు, మనకి గుర్తుండవు. నీ ఫేవరెట్ సినిమా చూసి 30 సంవత్సరాలు అయిందనుకో, ఏంటో ఆడి ఏ కలర్ ప్యాంట్లు వేసాడు, ఏ కలర్ షర్ట్లు వేసాడో, ఏ విధముగా నటించాడు, ఏం పాటలు పాడాడు, తూచా తప్పకుండా పూసగుచ్చినట్లుగా పక్కోళ్ళకి చెప్పగలుగుతావు. 30 సంవత్సరాల క్రితం చూసిన సినిమా నీకు గుర్తుంది, కానీ నిన్న చెప్పబడిన వాక్యము ఈరోజు నీకు గుర్తుండదు. మరి ఎప్పుడు నీకు ధర్మశాస్త్రం అర్థమవుతుంది? ఆ నిబంధన వాక్యము అది పట్టుకోండి. ఆల్రెడీ వచ్చింది మనకి మధ్యలో నిబంధన వాక్యం అని. 9:1 నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును. చూశారు కదా పాత నిబంధన అంతా ఎలాంటిదో. పాత నిబంధన గుడారమును గురించి మాట్లాడుతున్నాడు. అదే వచ్చే ఆదివారం నాడు దాని గురించి మనం మాట్లాడుతాం. ఇప్పుడు అదే అధ్యాయము 15వ వచనము చదవండి. 9:15. ఈ హేతువు చేత నేను ముగిస్తున్నాను. హలో, ముగించుతున్నాను కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? జాగ్రత్తగా వినాలా? లాస్ట్ ముద్ద బిర్యానీ అంతా తిని ఫైనల్గా కొంచెం పెరిగేసుకుంటే అసలు ఆ టేస్టే వేరబ్బా కదా. ప్రసంగం అంతా విన్నారు. ఇది పోనీ ఒకవేళ ఎక్కువైపోయిందేమో, ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. మన ఆఖరి ముద్ద ప్రేమతో పెడుతున్నారా, పెరుగు ముద్ద అనుకోండి. చదవండి ఆ మాటలు. 15వ వచనం. ఈ హేతువు చేత మళ్ళీ చూడండి. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. చప్పట్లో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచం. నీకెంత అర్థమైందో నాకు తెలియదు, కానీ నీకెంత అర్థమైందో నాకు. అక్కడేమో లోపం అన్నాడు కదా, ధర్మశాస్త్రములో లోపమును చూపించాడు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన పాత నిబంధన కాలము క్రింద ఉన్న ప్రజలలో జరిగిన అపరాధములు. అసలు కొత్త నిబంధనకి రావడానికి గల కారణం పాత నిబంధనలో ఉన్న అపరాధములు, పాపములు క్షమించుట కొరకే కొత్త నిబంధన రాయవలసి వచ్చింది. అదే చెబుతున్నాడు ఇక్కడ. కొత్త నిబంధన ఎందుకు వచ్చింది?
అపరాధముల నుండి వినండి, క్రీస్తు విరోధులార వినండి. కొత్త నిబంధన ఎందుకు వచ్చింది? అసలు ఏమిటండి ఈ నిబంధనల గొడవ? నీకంతే ఏడ్చింది, నీ బుర్రకు అంతే ఏడ్చింది. ఎందుకంటే నువ్వు జ్ఞానము లేనివాడు, జ్ఞాన శూన్యము కలిగిన వాడు. నీకు వక్రీకరణ తప్ప యథార్థత నీవు చూడవు. వాక్యములో నుండి, వాక్యములో నీవు యథార్థతను చూడగలిగితే జాగ్రత్తగా విను. నీ తాతల తండ్రులు కాదు, తాతల 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 ముత్తాతల వరకు వెళ్ళిపో. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల నుండి ధర్మశాస్త్రము వచ్చినది మొదలుకొని ప్రజలలో అపరాధమును చూశాడు దేవుడు. ప్రజలలో చూపబడిన ఆ అపరాధము, ఆ పాపముల నుండి ఎలాగైనా ప్రజలను విమోచించాలని, ప్రజలను ఆ పాపము నుండి విడుదల చెయ్యాలని, విమోచింపజేయాలని మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములు, పాత నిబంధన కాలములో జరిగిన పాపములు, అవిధేయత కార్యాలు ఎన్నండి? మనము లెక్క కట్టగలమా? పాత నిబంధనలు ప్రజలు చేసిన పాపములు, ఇశ్రాయేలు ప్రజలే కావచ్చు, దేవుని ప్రజలే కావచ్చు, వారు చేసిన అపరాధములు, పాపములు అన్నీ కావండి, అన్నీ కావు. అందుకే ధర్మశాస్త్ర కాలములో జరిగినటువంటి పాపములను, అపరాధములను విమోచించు నిమిత్తము, విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిపోయాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అసలు కొత్త నిబంధనకి మధ్యవర్తి ఎవరు? పాత కొత్త నిబంధనలకు మధ్యవర్తి ఎవరు? క్రీస్తు రాక పూర్వము పాత నిబంధన, క్రీస్తు వచ్చిన తరువాత క్రొత్త నిబంధన. ఈ రెండిటికి మధ్యవర్తి ఆయనే. ఒక మధ్యవర్తి, మళ్ళీ మొదటికి కొందాం, ఒప్పందము, అగ్రిమెంట్. ఇప్పుడు నాకు నేను అగ్రిమెంట్ చేసుకుంటానా? ఒప్పందం అంటే ఏంటి? నాకు ఎదురుగా మరొకరు ఉంటేనే నేను ఒప్పందము చేసుకోవడం, అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకోవడం, రాసుకోవడం జరుగుతుంది, ఒప్పందము. ఇప్పుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమిటా ఒప్పందము? కొత్త నిబంధన ఒప్పందము. పాత నిబంధన కూడా రక్తముతోనే ప్రారంభమైంది, కొత్త నిబంధన కూడా రక్తముతోనే ప్రారంభమవుతుంది. వచ్చే ఆదివారం పాత కొత్త నిబంధనల మధ్యన యేసుక్రీస్తు వారు ఎలా నిబంధన చేశాడు, దేనితో ఆయన నిబంధన చేశాడు వినాలనుకుంటే ఖచ్చితంగా వచ్చే ఆదివారం రండి, వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీరు అనుగ్రహించిన ఈ కొద్ది మాటలను బట్టి స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని ఈ రెండు అంశాల మధ్య ప్రభువా చాలామందికి తెలియని విషయాలు ఉండగా ఈరోజు కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మదేవ సహాయమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి, కృప చూపండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని, వాక్యముని ప్రజల హృదయాలలో ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.